గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక 498 వరకట్నం సెక్షన్ మాత్రమే కాదు, అన్ని రకాల వేధింపులకు వర్తిస్తుంది. భర్తపై క్రూరత్వ అభియోగాల నమోదుకు కట్నం డిమాండ్ను ప్రత్యేకంగా చేర్చక్కర్లేదు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు, ఏపీ హైకోర్టు తీర్పు కొట్టివేత. 498 వరకట్నం సెక్షన్ మాత్రమే కాదు, అన్ని రకాల వేధింపులకు వర్తిస్తుందని ఇక్కడ సుప్రీంకోర్టు, ఏపీ హైకోర్టు తీర్పు కొట్టివేత, సుప్రీంకోర్టు వ్యాఖ్యలు తెలియజేసింది. భర్త అత్తింటి వారి నుంచి వివాహితులకు రక్షణ చిత్రంగా తీసుకువచ్చిన ఐపీసీ సెక్షన్ 498లో అన్ని రకాల వేధింపులను ఇమిడ్పారని సుప్రీంకోర్టు పేర్కొంది. భర్తలపై క్రూరత్వ అభియోగాలు మోపడానికి వరకట్నం డిమాండ్ అవసరం లేదని పేర్కొంది. ఐపీసీ సెక్షన్ 498A కింద వరకట్నం డిమాండ్ చేయడాన్ని విధంగా ఓన్లీ వరకట్నం వేధింపులే కాదు, 498A అంటే భర్త ఏదైతే వేధింపులు ఉన్నాయో అత్తింటి వేధింపులు అన్నీ కూడా దీని కిందికి వస్తాయన్నట్టుగా ఏదైతే కొన్ని కేసుకు సంబంధించి విధంగా ఇక్కడ ఏపీ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు, దాన్ని ఏపీ హైకోర్టు తీర్పు కొట్టివేసినట్టుగా చూసుకోవచ్చు సుప్రీంకోర్టు. పర్యాటకానికి అందం, మిస్ వరల్డ్ పోటీలతో తెలంగాణ బ్రాండ్కు ఊతం. మే 7 నుంచి 31 వరకు హైదరాబాద్లో అంగరంగ వైభవంగా 140 దేశాల అందగత్తలు, 3000 మంది మీడియా ప్రతినిధులు. వారిని రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్తాం. ఇప్పటికే థీమ్ సిద్ధం, దేశాలన్నీ రాష్ట్రం వైపు చూసేలా ప్రణాళిక. ఆంధ్రజ్యోతితో పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్. త్వరలో హైదరాబాద్ వేదికగా జరగనున్న మిస్ వరల్డ్ పోటీల ద్వారా తెలంగాణ బ్రాండ్ను విశ్వవేదిక మీద చాటాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తుంది. మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నప్పుడు నిర్వాహక రాష్ట్రం వైపు సహజంగానే ప్రపంచ దేశాలన్నీ చూస్తాయి. దీన్నే అవకాశంగా మలుచుకోవాలని తెలంగాణ సర్కార్ భావిస్తుంది. విభిన్న రంగాల్లో తెలంగాణకు ఉన్న ప్రాముఖ్యాన్ని ప్రపంచం ముందు ఆవిష్కరించేందుకు, రాష్ట్ర పర్యాటక రంగానికి ఊపు తెచ్చేందుకు మిస్ వరల్డ్ పోటీలను ఉపయోగించుకోవాలని భావిస్తుంది. మే 7 నుంచి 31 వరకు భాగ్యనగరంలో మిస్ వరల్డ్ పోటీలు జరుగుతాయి. పోటీల్లో 140 దేశాల నుంచి సుందరీమణులు పాల్గొంటారు. వివిధ దేశాల నుంచి 3000 మంది మీడియా ప్రతినిధులు పాల్గొంటారు. పోటీలు జరిగే రోజులు మినహా మిగతా రోజుల్లో పోటీదారులు సహా ఆయా దేశాల ప్రతినిధులు, మీడియా ప్రతినిధులను రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లి చూపించేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తుంది. ఈ మేరకు విభిన్న రంగాల్లో తెలంగాణకు ఉన్న ప్రాముఖ్యాన్ని విధంగా హైదరాబాద్లో ఇక మే 7 నుంచి 31 వరకు ప్రపంచ సుందరి పోటీలు జరగబోతున్నాయి. ఇది ఇంకా మొదటిసారి జరుగుతున్నట్టుగా చూసుకోవచ్చు మన హైదరాబాద్లో. ఈ విధంగా ఇక్కడ రాష్ట్రం వైపు దేశాలన్నీ చూసే అవకాశం ఉంది. మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్న సందర్భంగా ఈ విధంగా తెలంగాణలోని హైదరాబాద్కు, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యంగా కొంత ప్రాముఖ్యత సంతరించుకోబోతుంది అన్నట్టుగా చూసుకోవచ్చు. దీన్ని ఉద్దేశంగా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం మీద పర్యాటక రంగాన్ని మొత్తం మీద వచ్చిన పర్యాటకులకు చూపించే విధంగా, దీని ద్వారా హైదరాబాద్ డిమాండ్ను మరింత పెంచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టుగా చూసుకోవచ్చు. ఇప్పటికే థీమ్ సిద్ధం చేయాలని, దేశాలన్నీ రాష్ట్రం వైపు చూసేలా ప్రణాళిక. విధంగా ఆంధ్రజ్యోతి పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి, ఆంధ్రజ్యోతితో పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్ ఈ విషయాలని ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో తెలియజేసినట్టుగా చూడవచ్చు. చంద్రబాబుతో పంచాయతీ కేసీఆర్ వల్లే, 10 ఏళ్లలో పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేయనందునే ప్రభుత్వం చేస్తున్న పనులు కనిపించడం లేదా? స్థానిక ఎన్నికల్లో ఇందిరమ్మ ఇళ్లను గ్రామాల్లో స్థానిక ఎన్నికల్లో ఇందిరమ్మ ఇల్లున్న గ్రామాల్లో మేము పోటీ చేస్తాం. మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించిన గ్రామాల్లోనే పోటీ చేస్తారా? నారాయణపేట జిల్లాలో ప్రజాపాలన ప్రగతి సభలో సీఎం రేవంత్. అప్పక్పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సీఎం భూమి పూజ. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే లక్ష్యం. తొలుత జిల్లాకో పెట్రోల్ బంకు, తర్వాత నియోజకవర్గానికి 1. మహిళా సంఘాలకు ఏడాదికి 2 చీరలు. రేవంత్ రెడ్డి మహిళా సమాఖ్య పెట్రోల్ బంకును ప్రారంభించిన ముఖ్యమంత్రి. విధంగా తొలుత జిల్లాకో పెట్రోల్ బంకు, మహిళా సంఘాలకు ఇక్కడ పెట్రోల్ బంకు నిర్మిస్తున్నట్టు చూసుకోవచ్చు. ఈ విధంగా పెట్రోల్ బంకును కూడా ప్రారంభం చేసిండు మహిళా సంఘానికి సంబంధించిన పెట్రోల్ బంకు నిన్న. అదేవిధంగా ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు ప్రారంభానికి పనులకు శ్రీకారం కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ విధంగా తర్వాత నారాయణపేట బహిరంగ సభలో పాల్గొని వివిధ అంశాలను మాట్లాడుగా చూసుకోవచ్చు. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు గాను బీఆర్ఎస్, బీజేపీలకు సవాల్ విసురుతూ విధంగా ముఖ్యంగా బీఆర్ఎస్, మీరు చేసిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించిన గ్రామాల్లోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయండి. మేము ఇందిరమ్మ ఇల్లు ఎక్కడైతే అమలు చేస్తున్నామో అక్కడే పోటీ చేస్తామన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఈ విధంగా వివిధ అంశాలకు గాను ప్రతిపక్ష పార్టీలకు సవాల్ విసిరినట్టుగా చూసుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి.
బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో చేసిన నిర్వాకం వల్లే ఏపీ సీఎం చంద్రబాబుతో తెలంగాణకు పంచాయతీ వచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గత 10 ఏళ్లలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కేసీఆర్ పూర్తి చేసి ఉంటే ప్రస్తుతం చంద్రబాబుతో పంచాయతీ ఉండేది కాదన్నారు. నీళ్లు రాయలసీమకు తరలించుకుపోతుంటే నిధులు కేసీఆర్ తీసుకుపోయి పాలమూరుకు అన్యాయం చేశారని ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో జూరాల నుంచి 16,000 కోట్లతో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును మంజూరు చేసి 35,000 కోట్లకు టెండర్లు పిలిస్తే ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో శ్రీశైలం నుంచి తీసుకున్నారని ఇప్పుడు అదే పాలమూరుకు శాపంగా మారిందని తెలిపారు. 35,000 కోట్ల ప్రాజెక్టును 55,000 కోట్లకు పెంచారని అన్నారు. పాలమూరుకు కేసీఆర్ను ఎంపీ చేయడం గత ఎన్నికల్లో పాలమూరులో 13 సీట్లు గెలిపించడమే తాము చేసిన పాపమా అని ప్రశ్నించారు. శుక్రవారం నారాయణపేట జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ, మెడికల్, పారామెడికల్, నర్సింగ్ కాలేజీలకు ప్రారంభోత్సవం చేశారు. జిల్లా కేంద్రంలో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకును ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి సభలో సీఎం మాట్లాడుతూ 10 ఏళ్ళు అధికారంలో ఉండి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలై పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రాకుండా ఈ విధంగా బీఆర్ఎస్ గురించి ముఖ్యంగా మాట్లాడినట్టు చూసుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి. నేడు బీసీ నేతలతో సీఎం రేవంత్ భేటీ, స్థానికంలో బీసీ కోటాపై చర్చ, ప్రజాభవన్లో సమావేశం పాల్గొననున్న టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం వాయిదా. విధంగా ఇక్కడ నిన్న నారాయణపేటలో బహిరంగ సభలో పాల్గొని ఈ విధంగా ప్రతిపక్ష పార్టీని ఉద్దేశించి మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు. ముఖ్యంగా బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్లలో ఇక్కడ చంద్రబాబుకు కేసీఆర్కు మధ్య గొడవల వల్లనే ఆ ప్రాజెక్టులు పెండింగ్లో పడిపోయాయి. కేసీఆర్ ముందస్తు జాగ్రత్తతో ఆ ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే ఇప్పుడు చంద్రబాబుతో గొడవ ఉండేదే కాదన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి సాగునీటి ప్రాజెక్టులను ఉద్దేశించి మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఇప్పటికీ ఇంకా సాగునీటికి సంబంధించిన ప్రాజెక్టులకు సంబంధించి ఇంకా ఏదైతే చర్చ జరుగుతుందో అది కేసీఆర్ పెండింగ్లో పెట్టి ఇప్పుడు దానిపై ఆయన ఈ విధంగా చంద్రబాబుతో ఇంకా గొడవ ఉండేలా చూసిర్రు, ఏపీతోటి ఇంకా మనకు గొడవలు ఉండే చూసిర్రు అన్నట్టు గత ప్రభుత్వ బాధ్యత అదంతా అన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొస్తారు. అదేవిధంగా ఈరోజు బీసీ బహిరంగ సభ, బీసీ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అంటే ఈ విధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ బీసీ కోటాపై చర్చ జరుగుతుంది. ప్రజాభవన్లో సమావేశం ఏర్పాటు చేస్తారన్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా బీసీ నేతలతోటి సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నట్లుగా చూడొచ్చు. క్రమబద్ధీకరణ పేరుతో కొత్త దుకాణం, 50,000 కోట్ల దోపిడీకి కాంగ్రెస్ స్కెచ్, ఉచిత ఎల్ఆర్ఎస్ హామీ ఏమైంది, కాంగ్రెస్ సర్కార్పై ప్రజల్లో పెరిగిన వ్యతిరేకత, ముస్లింలతో కూడిన బీసీ బిల్లును కేంద్రానికి పంపిస్తే వెనక్కి పంపుతాం బండి సంజయ్. క్రమబద్ధీకరణ పేరుతో కొత్త దుకాణం, 50,000 కోట్ల దోపిడీకి కాంగ్రెస్ స్కెచ్, ఉచిత ఎల్ఆర్ఎస్ హామీ ఏమైంది, కాంగ్రెస్ సర్కార్పై ప్రజల్లో పెరిగిన వ్యతిరేకత, ముస్లింలతో కూడిన బీసీ బిల్లును కేంద్రానికి పంపిస్తే వెనక్కి పంపుతామని బండి సంజయ్ మాట్లాడుకొస్తున్నారు. ఏదైతే బీసీ బిల్లు ఉందో అందులో ముస్లింలను చేరుస్తున్నారన్నట్టుగా బండి సంజయ్ ఆరోపిస్తారు. ఈ బిల్లును ముస్లింలతో కూడిన బీసీ బిల్లును కేంద్రానికి పంపితే తిరస్కరిస్తే వెనక్కి పంపుతామన్నట్టుగా చెప్పుకొస్తారు ఈయన. అదేవిధంగా ఉచిత ఎల్ఆర్ఎస్ హామీ ఏమైంది, కాంగ్రెస్ సర్కార్పై ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. 50,000 కోట్ల దోపిడీకి కాంగ్రెస్ స్కెచ్, క్రమబద్ధీకరణ పేరుతో ఏదైతే భారతి అని తీసుకొచ్చారో ఈ విధంగా దాంతో క్రమబద్ధీకరణ పేరుతో ఎల్ఆర్ఎస్ అనేది తీసుకొస్తారో ఈ విధంగా దాంతో కోట్ల దోపిడీ జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ కోట్ల దోపిడీ చేస్తుంది అన్నట్టుగా 50,000 కోట్ల దోపిడీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అన్నట్టుగా చెప్పుకొస్తారు బండి సంజయ్. ఎల్ఆర్ఎస్ ఫీజు నిర్ధారణ, ప్రభుత్వ భూమి, జలవనరుల సమీపంలోనివి కాకుండా మిగిలిన దరఖాస్తులన్నింటికీ ఆటోమేటిక్ ఫీజు జనరేషన్, రుసుము సమాచారం నేరుగా దరఖాస్తుదారులకే 1-2 రోజుల్లో అందుబాటులోకి ప్రత్యేక సాఫ్ట్వేర్. నేడు మార్గదర్శకాలు జారీ చేయనున్న సర్కార్, ఫీజు వసూళ్లపై సబ్ రిజిస్ట్రార్లకు సర్క్యులర్. లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం, ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలనలో ఇబ్బందులను అధిగమించేలా మరింత సులభతర విధానాలను అమలు చేయడానికి సర్కార్ సిద్ధమైంది. ఇప్పటికే దరఖాస్తుదారులకు ఊరట కల్పించేలా ఉత్తర్వులను సవరించి ఫీజు రాయితీని ప్రకటించిన ప్రభుత్వం దరఖాస్తుల పరిశీలనను సులభతరం చేసేందుకు సన్నద్ధమైంది. ఇందులో భాగంగా ప్రభుత్వ భూములు, జలవనరులకు ఆనుకొని ఉన్న సర్వే నెంబర్లకు సంబంధించిన దరఖాస్తులను మినహాయించి మిగిలిన వాటన్నింటికీ ఒకేసారి రుసుమును నిర్ధారించనుంది. ఇందుకోసం 1-2 రోజుల్లో ప్రత్యేక సాఫ్ట్వేర్ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిసింది. దీనిపై మరింత స్పష్టత ఇస్తూ శనివారం మార్గదర్శకాలు విడుదల చేయనుంది. ఎల్ఆర్ఎస్పై కొన్ని సవరణలు చేస్తూ ప్రభుత్వం గురువారం రాత్రి ఉత్తర్వులు ఇచ్చింది. వాటికి అనుబంధంగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలనను సులభతరం చేస్తూ మార్గదర్శకాలను జారీ చేయనుంది. ముఖ్యంగా ఎఫ్టీఎల్ బఫర్ జోన్కు 200 మీటర్ల దూరంలో ఉండే ప్లాట్ల విషయంలో నీటిపారుదల శాఖ, రెవెన్యూ, మున్సిపల్ సంయుక్త విచారణ నుంచి మినహాయింపు ఇవ్వడం, ప్రభుత్వ భూములను
ఆనుకొని లేని సర్వే నెంబర్లలో వేసిన లేఅవుట్లు ప్లాట్ల క్రమబద్ధీకరణకు పెట్టిన దరఖాస్తుల విషయంలో కూడా సంయుక్త విచారణ అవసరం లేకుండా మార్పులు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన 25.68 లక్షల దరఖాస్తుల్లో జల వనరులు ప్రభుత్వ భూముల సమీపంలో ఉండే వాటిని మినహాయించి మిగిలిన అన్ని విధంగా ఎల్ఆర్ఎస్ ఫీజు నిర్ధారణ ఒక్కొక్క భూమికి ఒక విధంగా ఎల్ఆర్ఎస్ ఫీజును నిర్ధారిస్తున్నట్టుగా చూసుకోవచ్చు. ఏదైతే బఫర్ జోన్కు ఎఫ్టిఎల్ ల్యాండ్కు దూరంలో ఉన్నదానికి ఒక విధంగా, ఇక్కడ దగ్గరలో ఉన్నదానికి ఒక విధంగా ఫీజు నిర్ధారణ చేస్తున్నట్టు చూసుకోవచ్చు. ఈ విధంగా ప్రభుత్వ భూమి జలవనరుల సమీపంలో ఉన్నవి కాకుండా మిగిలిన దరఖాస్తులన్నింటికీ ఆటోమేటిక్ ఫీ జనరేషన్ ఒకటే రేట్ అంటే ఆటోమేటిక్గా ఫీ అనేది ఫిక్స్ అవుతున్నది అని చెప్పుకోవచ్చు. రుసుము సమాచారం నేరుగా దరఖాస్తుదారులకే 1-2 రోజుల్లో అందుబాటులోకి ప్రత్యేక సాఫ్ట్వేర్. నేడు మార్గదర్శకాలు జారీ చేయనున్న సర్కార్. ఫీజు వసూళ్లపై సబ్ రిజిస్ట్రార్కు సర్క్యులర్. ఈ విధంగా ఫీజు వసూళ్లపై సబ్ రిజిస్ట్రార్లకు సర్క్యులర్లు జారీ చేస్తారు. నేడు మార్గదర్శకాలు జారీ చేయనున్న సర్కారు. ఈ విధంగా కొత్త సాఫ్ట్వేర్ను కూడా క్రియేట్ చేస్తున్నట్టుగా చూడొచ్చు రాష్ట్ర ప్రభుత్వం. ఈ ఎల్ఆర్ఎస్కు సంబంధించి రిజిస్ట్రేషన్ ఫీజు అనేది నిర్ధారిస్తున్నట్టుగా చూడొచ్చు. హౌసింగ్ బోర్డు భూముల్లోనే టౌన్షిప్లు. 2వ దశలో భూసేకరణ నిర్మాణాలు. పీపీపీ విధానం లేదా రుణాల ద్వారా వివిధ వర్గాల ప్రజలకు తక్కువ ధరల్లో ఇల్లు ఇవ్వడమే లక్ష్యం. అంట. ఈ 2వ దశలో భూసేకరణ నిర్మాణాలు పీపీపీ విధానం లేదా రుణాల ద్వారా హౌసింగ్ బోర్డు భూముల్లోనే టౌన్షిప్లు. విధంగా ఇక్కడ తక్కువ ధరలో ఇండ్లను అందించే విధంగా కూడా ఇక్కడ ఒక ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టు చూడొచ్చు. అదొక కిక్ బ్యాక్ స్కీమ్. నిధులను ఖర్చు పెట్టుకుంటారు, వాటిని పంపిన వారి లబ్ధికి పనిచేస్తారు. భారత్కే ఆ నిధులు పోతున్నాయా? యుఎస్ ఎయిడ్ నిధులపై ట్రంప్ మళ్ళీ ఫైర్. రాహుల్ గాంధీ ఓ దేశ ద్రోహి బీజేపీ. ఆ నిధులు బంగ్లాదేశ్కు వెళ్ళాయి కాంగ్రెస్. ఈ విధంగా ఇక్కడ అదొక కిక్ బ్యాక్ స్కీమ్. నిధులను ఖర్చు పెట్టుకుంటారు, వాటిని పంపిన వారి లబ్ధికి పనిచేస్తారు. ఎవరైతే పంపించారో వాళ్ళ ప్రయోజనం కోసం పనిచేస్తారు, నిధులను వాడుకొని అన్నట్టుగా ట్రంప్ ఆరోపిస్తున్నారు. నిధులను ఖర్చు పెట్టుకుంటారు, వారిని పంపిన వారి లబ్ధికి పనిచేస్తారు. భారత్కే ఆ నిధులు పోతున్నాయా? యుఎస్ ఎయిడ్ నిధులపై ట్రంప్ మళ్ళీ ఫైర్. యుఎస్ ఎయిడ్ నిధులపై మళ్ళీ ట్రంప్ ఫైర్ అయ్యారు. మళ్ళీ అదే విషయాన్ని ప్రస్తావించినట్టుగా చూసుకోవచ్చు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆ నిధులు భారత్కే పోతున్నాయి అన్నట్టుగా ఆయన ఆరోపిస్తున్నట్టు చూడవచ్చు. ఇక్కడ రాహుల్ గాంధీ ఓ దేశద్రోహి బీజేపీ. ఆ నిధులు బంగ్లాదేశ్కు వెళ్ళాయి కాంగ్రెస్. ఈ విధంగా మళ్ళీ నిన్నటి వార్తలాగానే ఉంది ఇది. ఇక్కడ రాహుల్ గాంధీ దేశద్రోహి అని బీజేపీ ఆరోపిస్తుంది. మళ్ళీ అదే ఆ నిధులు బంగ్లాదేశ్కు వెళ్ళాయని కాంగ్రెస్ చెప్పుకొస్తున్నారు. నన్ను తేలిగ్గా తీసుకోవద్దు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే. మహాయుతిలో అంతర్యుద్ధం వార్తల నేపథ్యంలో సంచలన వ్యాఖ్య. సీఎం ఫడ్నవీస్తో అంతా బాగుంది అన్న 3 రోజులకే మాటల్లో మార్పు. ఈ విధంగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే నన్ను అంత తేలిగ్గా తీసుకోవద్దు. మహాయుతిలో అంతర్యుద్ధం వార్తల నేపథ్యంలో సంచలన వ్యాఖ్య. సీఎం ఫడ్నవీస్తో అంతా బాగుంది అన్న 3 రోజులకే మాటల్లో మార్పు. ఈ విధంగా సీఎం ఫడ్నవీస్ తోటి ఏం భేదాలు లేవు అని చెప్పుకొచ్చిన డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే ఈ 3 రోజుల్లోనే మాట మార్చిండు. అంత తేలిగ్గా తీసుకోవద్దు అన్నట్టుగా ఇక్కడ అంతర్గత కొట్లాటలు జరుగుతున్నట్టుగా చూసుకోవచ్చు. పార్టీలో విభేదాలు తలెత్తుతున్నట్టుగా చూసుకోవచ్చు. ఏదైతే కొద్దిగా డిప్యూటీ సీఎంపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నట్టుగా మనం ఈ వార్తని బట్టి అర్థం చేసుకోవచ్చు. కోవిడ్ తరహాలోనే కొత్త వైరస్ గుర్తించిన చైనా శాస్త్రవేత్తలు. HKU5CoV-2గా నామకరణం. గబ్బిలాల ద్వారా వ్యాప్తి, మనుషులకు ప్రమాదం తక్కువే. ఈ విధంగా కోవిడ్ తరహాలోనే కొత్త వైరస్ వస్తుందని చైనా శాస్త్రజ్ఞులు తెలియజేస్తున్నారు. ఈ విధంగా ఇది అంత మనుషులకు ప్రమాదం కలిగే వైరస్ కాదని కూడా చెప్పుకొస్తారు. HKU5CoV-2గా నామకరణం గుర్తించిన చైనా శాస్త్రవేత్తలు. ఇది గబ్బిలాల ద్వారా వ్యాప్తి చెందుతుందన్నట్టుగా చెప్పుకొస్తారు శాస్త్రజ్ఞులు. రాష్ట్రంలోని ముఖ్య ఆలయాలకు ప్రత్యేక పాలక మండళ్లు. చట్ట సవరణకు న్యాయశాఖ ఆమోదం. 100 కోట్లకు పైగా వార్షిక ఆదాయం ఉన్న ఆలయాలకు బోర్డుల ఏర్పాటు. రాష్ట్రంలోని ముఖ్య ఆలయాలకు ప్రత్యేక పాలక మండళ్లు. చట్ట సవరణకు న్యాయశాఖ ఆమోదం. 100 కోట్లకు పైగా వార్షిక ఆదాయం ఉన్న ఆలయాలకు బోర్డుల ఏర్పాటు. ఈ విధంగా ఏదైతే రాష్ట్రంలో ఆలయాల ద్వారా 100 కోట్ల ఆదాయం వస్తుందో వారి సంవత్సరానికి ఆ ఆలయాలకు ప్రత్యేక బోర్డును నియమిస్తుంది అన్నట్టుగా ఇక్కడ న్యాయ వ్యవస్థ చెప్పుకొచ్చారు. న్యాయశాఖ చట్ట సవరణకు న్యాయశాఖ ఆమోదం. కొత్త ఆలయాలకు ఏదైతే ఆర్థిక 100 కోట్ల పైబడి వస్తుందో ఆదాయము ఇక్కడ ఆలయాల నుంచి ఆ ఆలయాలకు కొత్త బోర్డులను ఏర్పాటు చేస్తున్నట్టుగా చూడవచ్చు. ఇక్కడ బీటెక్ హైటెక్
కోర్ ఇంజనీరింగ్ విద్యార్థులకు ఏఐ, డేటా సైన్స్ వంటి ఎమర్జింగ్ టెక్నాలజీ కోర్సులు 20 క్రెడిట్స్తో కొత్తగా మైనర్ డిగ్రీ, ఆనర్స్ డిగ్రీ 4 ఏళ్ల 160 క్రెడిట్స్ 3 ఏళ్లలోనే పూర్తి. 7.8 సెమిస్టర్లంతా ఫుల్ టైం ఇంటర్న్షిప్కు ఛాన్స్. ఇకపై 2 ఇంటర్న్షిప్స్, 4 పారిశ్రామిక సందర్శనలు. ప్రొఫెసర్స్ ఆఫ్ ప్రాక్టీస్గా ఐటీ నిపుణులు. ప్రతి విద్యార్థికి ఉద్యోగ అవకాశాలే లక్ష్యంగా ఇంజనీరింగ్ విద్యలో కీలక మార్పులు. నిపుణుల కమిటీ సిఫారసులు. ఇంజనీరింగ్లో కంప్యూటర్ సైన్స్ విద్యార్థులకే పరిమితమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సులు సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్ విద్యార్థులు కూడా చేయొచ్చు. అలాగే సిఎస్ విద్యార్థులు ఇతర కోర్ ఇంజనీరింగ్ సబ్జెక్టులను ఎంచుకోవచ్చు. 4 ఏళ్లలో పూర్తి చేయాల్సిన 160 క్రెడిట్స్ 3 ఏళ్లలోనే పూర్తి చేసేసి చివరి సంవత్సరంలో కాలేజీకి రాకుండా పూర్తిగా ఇంటర్న్షిప్ ఉద్యోగం చేసుకోవచ్చు. ఐటీ నిపుణులు కూడా ఈ విధంగా బీటెక్, హైటెక్, ఏదైతే సిఎస్సి విద్యార్థులు అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో కంప్యూటర్ కోర్సు సిఎస్సి తీసుకున్న విద్యార్థులు మాత్రమే ఏఐ టెక్నాలజీ, అదేవిధంగా కంప్యూటర్కి సంబంధించి సాఫ్ట్వేర్ అప్డేట్స్ అవన్నీ వాళ్ళకే ఉండేది స్పెషల్గా సిఎస్సి అంటే. కానీ దానికి సంబంధించి ఇప్పుడు కొత్తగా ఇందులో మార్పులు తీసుకొచ్చినట్టుగా చూసుకోవచ్చు. అయితే ఏ కోర్సు తీసుకున్న బీటెక్లో సివిల్, మెకానికల్, ఇంకా వేరే ఇతర కోర్సులు చదువుతున్న వారు కూడా కంప్యూటర్కి సంబంధించిన ఏఐ టెక్నాలజీ కూడా వాళ్ళు చదువుకునే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు. ఇందులో 163 ఏళ్ళకే ఉన్న సబ్జెక్టులన్నీ పూర్తి చేసుకొని 4th ఇయర్లో ఇంటర్న్షిప్ జాబ్ చేసుకుంటూ కూడా ఇక పూర్తి చేయొచ్చు బీటెక్ అన్నట్టుగా కొత్త విధానాన్ని తీసుకొస్తున్నట్టు చూడొచ్చు. బీటెక్లో 3,000 కోట్లతో ఎస్సీ ఎస్టీలకు స్వయం ఉపాధి పథకాలు, సంక్షేమం కోసం ఎన్ని నిధులైనా వెచ్చిస్తాం. వివిధ శాఖల బడ్జెట్ ప్రతిపాదనల భేటీలో సీఎం, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ యువతకు ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా 3,000 కోట్లతో స్వయం ఉపాధి పథకాలను అందించాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంక్షేమ శాఖల బడ్జెట్ ముందస్తు సమావేశం శుక్రవారం సచివాలయంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయా శాఖల బడ్జెట్ ప్రతిపాదనలను బట్టి విధంగా 3,000 కోట్లతో ఎస్సీ ఎస్టీలకు స్వయం ఉపాధి పథకాలు, సంక్షేమం కోసం ఎన్ని నిధులైనా వెచ్చిస్తాం. వివిధ శాఖల బడ్జెట్ ప్రతిపాదనల భేటీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. వివిధ శాఖల బడ్జెట్ ప్రతిపాదనల భేటీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఈ విధంగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించి అనేక సంక్షేమ ఉపాధి పథకాలు, స్వయం ఉపాధి పథకాలు ఉన్నాయి 3,000 కోట్లతో అని, సంక్షేమం కోసం ఎన్ని నిధులైనా కేటాయిస్తామన్నట్టుగా బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం మాట్లాడుకొస్తారు. నీలోఫర్ ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంకులో చోరీ దృశ్యం. బ్లడ్ బ్యాంకులో దొంగలు, నీలోఫర్లో రక్తం బ్యాగుల చోరీ, సిబ్బందే సూత్రధారులు. సీసీ కెమెరాల్లో రికార్డు, వెనకేసుకొస్తున్న ఉన్నతాధికారులు. రాష్ట్రంలో ప్రభుత్వ బ్లడ్ బ్యాంకులపై పర్యవేక్షణ కరువు. ప్రభుత్వ ఆసుపత్రిలోని రక్త నిధి కేంద్రాలపై పర్యవేక్షణ కరువైంది. కొందరు సిబ్బంది యథేచ్ఛగా రక్తాన్ని అమ్మేసుకుంటున్నారు. ఇటీవల హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రిలోని బ్లడ్ బ్యాంకుల్లో అర్ధరాత్రి వేళ అక్కడ పనిచేసే ఓ ఉద్యోగే బ్లడ్ బ్యాగులను దోపిడీ చేశారు. బాలింతలు, చిన్నారులకు అత్యవసర సమయంలో వినియోగించాల్సిన రక్తాన్ని ఇలా బయటకు పంపి సొమ్ము చేసుకుంటున్నారు. ఆ విషయం సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. ఆ ఫుటేజీ తాజాగా ఆంధ్రజ్యోతి చేతికి చిక్కింది. అయితే రక్తం ప్యాకెట్ల దొంగతనం ఇదే మొదటిసారి కాదని, బ్లడ్ బ్యాంకుల్లో అనేక అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని అక్కడి సిబ్బందే చెబుతున్నారు. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలిసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కింది నుంచి పై స్థాయి వరకు ఎవరికి అందాల్సిన అది అందుతుంది. అంటే ఈ విధంగా రక్తం బ్యాగుల్ని బ్లాక్లో అమ్ముకుంటున్నట్టుగా చూసుకోవచ్చు. అందులో పనిచేసే సిబ్బందే ఈ అక్రమాలకు పాల్పడుతున్నట్టుగా ఇక్కడ నీలోఫర్ ఆసుపత్రిలో బ్లడ్ బ్యాగులను బ్లడ్ బ్యాంకుల్లో దొంగలు పడుతున్నారని చూడవచ్చు. నీలోఫర్ ఆసుపత్రిలోని బ్లడ్ బ్యాంకులో ఈ విధంగా అక్కడ పనిచేసే సిబ్బంది ఆ రక్తాన్ని ఇక్కడ ప్రైవేట్ ఆసుపత్రులకు అమ్ముకుంటున్నారని చూసుకోవచ్చు. ఈ విధంగా ఏదైతే ఎమర్జెన్సీ సమయంలో గర్భిణీలకు డెలివరీ సమయంలో బ్లడ్ బ్యాగులు అవసరం వస్తాయి. ఈ విధంగా ఆ సందర్భంగా వారికి ఉపయోగించాల్సిన బ్లడ్ ఈ విధంగా అక్రమ పద్ధతిలో ఈ విధంగా ప్రైవేట్ ఆసుపత్రులకు అమ్ముకుంటున్నారు అన్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా అందులో పనిచేసే సిబ్బంది ఈ విషయంలో ప్రభుత్వం కానీ పోలీసు ఉన్నతాధికారులు కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నారని చూడొచ్చు. ఇక్కడ ముఖ్యంగా వార్త చూస్తే ఈ విధంగా ఎవరికి అందాల్సిన రుసుములు వాళ్ళకు అందుతున్నాయంట. అయితే దీని మీద ఉన్నతాధికారులు కూడా సైలెంట్గా ఉంటున్నారని చూడవచ్చు ఈ వార్త బట్టి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.